అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 234. అత్త కోడళ్ళ కీచులాట. ఇక స్టోరీలోకి వెళ్తే, తన వర్క్లో భాగంగా కరణ్కి సంబంధించి సోషల్ మీడియా అప్డేట్స్ చెక్ చేస్తూ ఉంది స్నేహ. అదే సమయంలో ఆమెకు కనిపించిన ఒక న్యూస్ చూసి ఆశ్చర్యపోయింది. ఈ న్యూస్ నక్షత్ర ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది కాదు, కానీ అది వేదా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈస్ట్ సైడ్ ల్యాండ్లో ఆగిపోయిన ప్రాజెక్ట్కి సంబంధించిన ఎలిగేషన్. ఆమెకు కనిపించిన పోస్ట్లో ఈస్ట్ సైడ్ ల్యాండ్లో లాస్ట్ టైం జరిగిన ప్రమాదానికి కారణం వేదా గ్రూప్ అని, వాళ్ళు డైలీ వర్కర్స్కి ఓటీలు ఇవ్వకుండా ఎక్కువ పని చేయించుకోవడం వల్ల జరిగిన గొడవల్లోనే ఆ వ్యక్తి చనిపోయాడని, దీనికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వేదా గ్రూప్ సీఈఓ వహించాలని, అంతేకాకుండా ఇంతవరకు చనిపోయిన వ్యక్తికి కంపోనేషన్ కూడా ఇవ్వలేదని అక్కడి వర్కర్స్ చెప్తున్నట్లు వీడియో పోస్ట్ అయింది. దానికి కౌంటర్ పోస్ట్ కింద ఈ వీడియోలో ఉన్న మ్యాటర్ అంతా అబద్ధమని, నిజానికి వేదా గ్రూప్ చేస్తున్న ప్రాజెక్ట్ను టేక్ ఓవర్ చేయడం కోసం అబ్రాడ్ నుండి వచ్చిన ఒక వ్యక్తి ట్రై చేశాడని, కానీ ఆ ప్రాజెక్ట్ అక్షయ్ చేతులకు వెళ్లడంతో అబ్రాడ్ నుండి వచ్చిన అతని వేదా ప్రాజెక్ట్లో ఇలాంటి ప్రమాదాలు సృష్టించి వేదా గ్రూప్ను అక్యూజ్డ్గా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, అతనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఆ విషయం బయటకు రావట్లేదని వివరిస్తూ ఎవరో మరో పోస్ట్ కూడా చేశారు. అది చూసిన స్నేహకు ఏదో అనుమానం మొదలైంది. ఆ వ్యక్తి ఎవరో, ఆ పోస్ట్లో ఉన్నది నిజమో కాదో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కలిగింది. దాంతో మరింత ఇన్ఫర్మేషన్ కోసం నెట్లో సెర్చ్ చేసింది. అందులో అబ్రాడ్ నుండి వచ్చిన ఆ వ్యక్తి ప్రస్తుతం ఇండియాలో ఉన్న తన ఫ్యామిలీ బిజినెస్ను టేక్ ఓవర్ చేశాడని, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కోసం ట్రై చేస్తున్న టైంలో వేదా గ్రూప్ అతనికి కాంపిటీషన్గా వచ్చిందనే కారణంతోనే ఇదంతా చేస్తున్నాడని అనుమానంతో కూడిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ప్రాజెక్ట్ విషయంలో ఆ వ్యక్తి గురించి పదే పదే ఎందుకు వస్తుందో స్నేహకు అర్థం కాలేదు. దాని గురించి తెలుసుకోవడం కోసం వెంటనే అక్షయ్కి ఫోన్ చేసింది. కానీ అక్షయ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతను బిజీగా ఉన్నాడని అనుకున్న ఆమె సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అక్షయ్తో ఈ విషయం మాట్లాడాలి అని డిసైడ్ చేసుకొని ఈవినింగ్ ఎర్లీగానే ఇంటికి చేరుకుంది. కానీ ఇంటికి వెళ్ళేసరికి ఆమెను దూరం నుండే చూసిన అన్నపూర్ణమ్మ హడావిడిగా గుమ్మం బయటికి ఎదురొస్తూ, మేడం, లోపల రాజేశ్వరి మేడం కూర్చొని ఉన్నారు. అక్షయ్ బాబు ఇంకా రాలేదు. మీరు యువన్ బాబు స్కూల్ నుంచి తీసుకొచ్చే సాకుతో బయటకు వెళ్ళండి అని చిన్నగా చెప్పింది. అక్షయ్ కూడా ఇంట్లో లేకపోవడంతో రాజేశ్వరి స్నేహను ఏమైనా అంటుందేమో, మళ్ళీ ఆమె బాధపడుతుందని ఆలోచించిన అన్నపూర్ణ ఆమెను బయటకు వెళ్ళమని చెప్పింది. ఆ విషయం అర్థం చేసుకున్న స్నేహ, నిజానికి రాజేశ్వరి వచ్చిందని స్నేహకు తెలియగానే ఆమెకు కొంచెం భయం వేసింది. కానీ ఎప్పటికైనా రాజేశ్వరిని ఫేస్ చేయక తప్పదని డిసైడ్ చేసుకొని ఆమెకు ఎదురుపడటానికి నిర్ణయించుకుంది. దాంతో చిన్నగా నవ్వి, అన్నపూర్ణమ్మ గారు, మీరేం భయపడకండి, ఆమె నన్ను ఏమీ అనదు. ఒకవేళ అన్నా ఆవిడ అక్షయ్ తల్లి, నాకు అత్తయ్య, మనమంతా ఒకే ఫ్యామిలీ కాబట్టి నేను అదేమీ పట్టించుకోను, నువ్వేం కంగారు పడుకో అని చెప్పింది. అది కాదమ్మా, ఆమె ఎప్పుడూ మీతో ప్రేమగా మాట్లాడలేదు, అందుకే నేను టెన్షన్ పడుతున్నాను అని అంది అన్నపూర్ణ. అప్పుడు స్నేహ ఒక చిరునవ్వు నవ్వి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది. ఆమె వెనుకే అన్నపూర్ణ కూడా కంగారుగా వెళ్ళింది. హాల్లో రాజేశ్వరి ఉండడానికి గుర్తుగా ఆ ఇంటి వాతావరణం గంభీరంగా ఉంది. స్నేహ కూడా లోపల భయంగానే ఉంది. ఆమె హాల్లోకి అడుగు పెట్టగానే ఎవరో వచ్చిన శబ్దం విన్న రాజేశ్వరి తల పైకెత్తి చూసింది. అప్పుడే వచ్చిన స్నేహ కనపడగానే ఆమె ముఖం కోపంగా మారిపోయింది. ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉన్న రాజేశ్వరి ఇక ఆగలేనట్లు విసుగ్గా ముఖం పెట్టి, నువ్వు వచ్చి ఇంతసేపు అయింది, ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించాలని మినిమం మేనర్స్ తెలీదా అని అడిగింది. ఆమె గొంతు వినగానే స్నేహ కంగారుగా, సారీ ఆంటీ, నేను మీకు హలో చెప్దామని అనుకున్నాను, కానీ మీరు కోపంగా ఉన్నారని మాట్లాడడానికి భయపడ్డాను అని అంది. సాకులు చాలా బాగా చెప్తావు, నీకు ఈ ఐడియాలన్నీ స్పాంటేనియస్గా వస్తాయా లేక ముందే రాసి పెట్టుకుంటావా అని హేళనగా అంది రాజేశ్వరి. ఆ మాటలకు స్నేహకి చాలా బాధగా అనిపించింది. కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా నుంచుంది. ఆమె మాట్లాడకపోవడంతో రాజేశ్వరి ఆమెను చులకనగా చూసి, అయినా నువ్వు మాకెప్పుడు గౌరవం ఇచ్చావని ఈరోజు కొత్తగా ఇవ్వడానికి, నీలాంటి దాని దగ్గర నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అని అంది. ఆ మాట వినగానే స్నేహ ఆశ్చర్యపోతున్నట్లుగా చూసి, ఆంటీ,
నేను మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తాను. మీరు నాతో గతంలో ఎలా ప్రవర్తించినా, ఎంత బెదిరించినా సరే నేను వాటిని మర్చిపోయి మీతో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. నేను మిమ్మల్ని ఎప్పుడూ అవమానించానో నాకు తెలియదు. మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని బాధగా అంది. ఆ మాటలు విని రాజేశ్వరి ముఖం కోపంగా పెట్టుకొని, నువ్వు మాకు గౌరవం ఇచ్చేదానివైతే ఈ పెళ్లి చేసుకునే దానివే కాదు. అయినా తప్పు మాదే. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసి కూడా నీ నుంచి మేము మంచి బిహేవియర్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు అని ఎగతాళిగా అంది. రాజేశ్వరి తన ఫ్యామిలీ గురించి మాట్లాడడంతో స్నేహకు కోపం ముంచుకొచ్చింది. వెంటనే ఆవేశంగా ఏదో అనబోయింది. కానీ ఆమె అక్షయ్ కన్న తల్లి అని గుర్తు చేసుకొని వెంటనే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆమె వైపు నిస్సహాయంగా చూసింది. ఆమె తన వైపు చూస్తూ ఉండడంతో, ఏంటి అలా చూస్తున్నావు? నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా? అక్షయ్ నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ఈరోజు వేద ఫ్యామిలీకి దూరం అవుతున్నాడు. అలాగే ఆ దాత్రి అక్షయ్పై కోపంతో వెళ్ళి మరో వ్యక్తికి దగ్గరై ఇప్పుడు అక్షయ్కి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టింది. దానివల్లే ఈరోజు అక్షయ్ కంపెనీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాడు అని అంది. ఆవేశంలో రాజేశ్వరి నోటి నుంచి వచ్చిన ఆ మాటలు విని స్నేహ ఒక్క క్షణం పాటు షాక్ అవ్వకుండా ఉండలేకపోయింది. వెంటనే నమ్మలేనట్లుగా చూసి, అంటే మీ ఉద్దేశం ఏంటా ఆంటీ? అక్షయ్ చేస్తున్న ప్రాజెక్టుల ప్రమాదానికి కారణం ధాత్రి అని మీరు అంటున్నారా అని అడిగింది. ఆమె ముఖంలో ఆశ్చర్యాన్ని చూసిన రాజేశ్వరి విసుగ్గా మొహం పెట్టి, ఇదంతా నీకు తెలియనట్లు నటిస్తున్నావేంటి? ధాత్రి ఇదంతా చేయడానికి కారణం నువ్వే కదా. నీ వల్లే మా కుటుంబంలో ఇన్ని కష్టాలు వచ్చాయి. నీ వల్లే మా వాడు మాకు దూరం అవుతున్నాడు. అంతా నీ వల్లే అని ఆవేశంగా అంది. ఆ మాటలకు స్నేహ మనసు బాధపడింది. మరోవైపు రాజేశ్వరి మాటల్లో నిజముందేమో, అక్షయ్ జీవితంలో అన్ని కష్టాలకి తానే కారణమేమో అనే అపరాధ భావం ఆమెను తోల్చివేసింది. అయినా తన బలహీనతను రాజేశ్వరి ముందు బయటపెట్టడం ఇష్టం లేక మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఆమె వైపు చూసి, ఆంటీ, ఈ విషయానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు నన్ను ఇష్టపడకపోవడానికి, ధాత్రి ఇలా చేయడానికి ఏ రకంగానూ నేను కారణం కాదు అని సమాధానం చెప్పింది. అక్షయ్కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది ధాత్రి అని తెలిసినా కూడా రాజేశ్వరి తనను తప్పు పట్టడం స్నేహకు కష్టంగా అనిపించింది. స్నేహ మాటలు విన్న రాజేశ్వరి ఆమె తనతోనే ధైర్యంగా మాట్లాడడం చూసి ఆవేశపడుతూ, నీకు కొంచెం కూడా పశ్చాత్తాపం లేదా? నిజంగా నువ్వు చాలా కఠినమైన దానివి. నీ వల్ల అక్షయ్ ఇన్ని బాధలు పడుతున్నాడని చెప్పినా నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. ఇదంతా చూస్తుంటే నువ్వు కేవలం డబ్బు కోసం మాత్రమే అక్షయ్కి దగ్గరయ్యావని అనిపిస్తోంది అని అంది. ఆ మాట వినగానే స్నేహ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. దాంతో ఆమె ఉక్రోషంగా, ఆంటీ, ఇప్పటి వరకు నేను మిమ్మల్ని చాలా గౌరవించాను. మీరేం చెప్పినా విన్నాను. కానీ ఇప్పుడు మీ మాటలు నేను వినాలనుకోవడం లేదు. అర్థం లేని మీ మాటలకి నేను సమాధానం కూడా చెప్పాలనుకోవడం లేదు. నేను వెళ్తున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి వెనక్కి తిరిగి పైకి వెళ్ళబోయింది. స్నేహ తనను లెక్క చేయకుండా తాను మాట్లాడుతూ ఉండగానే ఆమె పైకి వెళ్ళడానికి వెనక్కి తిరగడంతో తన ఆవేశాన్ని ఆపుకోలేకపోయిన రాజేశ్వరి, నువ్వు మా వేద ఫ్యామిలీకి ఒక మాయని మచ్చల తయారయ్యావు. నీ వల్ల మేము ఇప్పుడు నలుగురిలో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా నువ్వు మాత్రం దర్జాగా పైకి వెళ్తున్నావా అంటూ ఒక్కసారిగా స్నేహ చేయి పట్టుకొని ఆపడానికి ప్రయత్నించింది. దాంతో అప్పుడే పైకి వెళ్ళడం కోసం మెట్టుపై అడుగుపెట్టిన స్నేహ ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి కింద పడబోయింది. అది చూసి రాజేశ్వరి కూడా ఏం చేయాలో అర్థం కానట్లు షాక్ అయింది. సరిగ్గా మరో 2 క్షణాల్లో స్నేహ కింద పడిపోతుందనగా హఠాత్తుగా ఆమె చేతిని పట్టుకున్న ఒక చెయ్యి వెంటనే ఆమెను పైకి లాగి కింద పడకుండా ఆపింది. అనుకోని ఆ సంఘటన నుంచి తేరుకొని నిలదొక్కున్న స్నేహ తలెత్తి చూసింది. అప్పుడే ఆమె సురక్షితంగా అక్షయ్ చేతుల్లో ఉన్నానని అర్థం చేసుకుంది. హఠాత్తుగా వచ్చిన అక్షయ్ని చూడగానే రాజేశ్వరి కూడా స్తంభించిపోయింది. కానీ వెంటనే సర్దుకొని అతని వైపు కోపంగా చూస్తూ, వచ్చావా? చూడు ఈమె ఎంత గందరగోళం చేస్తూ ఉందో అని అంది. అక్షయ్ స్నేహాను తీసుకొచ్చి అక్కడే ఉన్న సోఫాలో జాగ్రత్తగా కూర్చోబెట్టి, స్నేహ, నీకేం కాలేదు కదా అని అడిగాడు. స్నేహ ఏం కాలేదని తల ఊపడంతో అప్పుడు అక్షయ్ అక్కడ నుంచున్న అతని తల్లి వైపు చూసి, అమ్మా, నువ్వు పదే పదే ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే నేను సంతోషిస్తాను.
అని విసుగ్గా అన్నాడు. ఆ మాట వినగానే రాజేశ్వరి కోపం తారాస్థాయికి చేరింది. దాంతో ఆమె అసహనంగా, అవును, నిన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మీ అమ్మ నీకు నచ్చడం లేదు. కొత్తగా తెచ్చుకున్న నీ భార్య మాత్రమే నచ్చుతుంది. నిజంగా నీ గురించి నేను తప్పుగా అంచనా వేశాను అని చెప్పి సోఫాలో కూలబడినట్లు కూర్చుండిపోయింది. ఆమె కళ్ళు ఏడుపును బయటకు రానివ్వకుండా నిలువరించే ప్రయత్నంలో భాగంగా ఎర్రగా మారిపోయాయి. అది చూసిన అక్షయ్ చిరాగ్గా, మమ్మీ, అసలు నువ్వేం చెప్పాలని ట్రై చేస్తున్నావు? ఇదంతా కొంచెం ఓవర్గా అనిపించడం లేదా అని అన్నాడు. తాను సమయానికి రాకపోయి ఉంటే స్నేహ పరిస్థితి ఏం జరిగి ఉంటుందో ఊహించడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నాడు అక్షయ్. అందుకే తల్లిపైన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. రాజేశ్వరి తన కొడుకు మాటలు విని తట్టుకోలేకపోతోంది. దాంతో ఆమె కూడా, నేను నీకోసం బాధపడుతుంటే నువ్వు నాపై అరుస్తున్నావేంటి? నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఆ స్నేహ ఇక్కడికి వచ్చినప్పటి నుండి మన కుటుంబంలో ఎలాంటి సంఘటన జరిగాయో నువ్వే చూడు. మీ తాతయ్య మంచం పట్టాడు. మీ నాన్నను చూస్తే నిన్న మొన్నటి వరకు గౌరవంగా దండం పెట్టేవాళ్ళు ఈరోజు ధైర్యంగా ఎదురు నుంచొని బెదిరిస్తూ మాట్లాడుతున్నారు. ఇదంతా నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవడం వల్ల కాదా అని అడిగింది. అక్షయ్ ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా అక్కడ ఉన్న అన్నపూర్ణ వైపు చూసి, అన్నపూర్ణ గారు, మీరు స్నేహను పైకి తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఆ మాటకు అన్నపూర్ణ, అలాగే సార్ అని వెంటనే సోఫా దగ్గరికి వచ్చి స్నేహాను పట్టుకొని పైకి లేపి మెల్లగా మెట్లపైకి నడిపించుకుంటూ వెళ్ళింది. అక్కడే ఉంటే రాజేశ్వరి మాటలు ఆమెను ఇబ్బంది పెడతాయేమోనని అనుకున్న అక్షయ్ ఆమెను పైకి పంపించాడు. స్నేహ పైకి వెళ్ళిన తర్వాత అక్షయ్ ఆమె తల్లి వైపు చూస్తూ, మమ్మీ, నువ్వు స్నేహ గురించి మాట్లాడితే నేను ఒప్పుకోను. ఆమె నా భార్య. ఒకవేళ నువ్వు ఆమెను యాక్సెప్ట్ చేయకపోతే నన్ను కూడా యాక్సెప్ట్ చేయలేదని అర్థం అని చెప్పి అక్షయ్ వెంటనే మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు. రాజేశ్వరి కోపంగా వెనక నుంచి అక్షయ్ అని పిలిచింది. అయినా తను ఆగలేదు. దాంతో రాజేశ్వరి కోపంగా పళ్ళు కొరుకుతూ, ఇదంతా కేవలం ఆ స్నేహ వల్ల జరుగుతోంది. నా కొడుకు నన్ను దూరం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆ స్నేహకి ఒక మంచి గుణపాఠం చెప్పాలి. నా ఇంట్లో నా కొడుకు దగ్గరే నా వాల్యూ తగ్గిపోతోంది అని అనుకున్న రాజేశ్వరి ఆవేశంగా నడుచుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిన స్నేహ కింద హాల్లో రాజేశ్వరి పెద్దగా అరుస్తున్న అరుపులన్నీ వింటూనే ఉంది. రాజేశ్వరికి తనంటే ఇష్టం లేదని ఆమెకు బాగా తెలుసు. కానీ లోపలే తనపై ఇంత ద్వేషం పెంచుకుంటుందని ఆమె ఊహించలేదు. కొన్ని రోజుల పాటు మౌనంగా ఆమె కోపాన్ని భరిస్తే త్వరలోనే ఆమె అభిమానాన్ని సంపాదించుకోగలని ఇన్ని రోజులు అనుకుంది స్నేహ. కానీ ఈరోజు రాజేశ్వరి ప్రవర్తనతో ఆమె నమ్మకం సడలిపోయింది. కాసేపటి క్రితం రాజేశ్వరి తనను అన్న మాటలన్నీ గుర్తు చేసుకున్న స్నేహకు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు ధారాలా ప్రవహించాయి. ఇంతలో లోపలికి అడుగుపెట్టిన అక్షయ్ను చూసి ఆమె వెంటనే హడావిడిగా కళ్ళు తుడుచుకొని నవ్వుతూ, నువ్వు వచ్చేసావా అని అంది. ఆమె ఎంత ప్రయత్నించినా తన బాధను అక్షయ్ కంట్లో పడకుండా దాచలేకపోయింది. అక్షయ్ వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకొని, నన్ను క్షమించు స్నేహ, నేను లేని టైంలో నువ్వు ఇలాంటి మాటలు పడాల్సి వచ్చింది. మరోసారి మా అమ్మ నీతో ఇలా ప్రవర్తించకుండా చూసుకుంటాను అని అన్నాడు. స్నేహ మౌనంగా అతని కౌగిల్లో ఒదిగిపోయింది. ఆమె ఆ విషయం గురించి మాట్లాడి దాన్ని పొడిగించదలుచుకోలేదు. దాంతో ఆమె టాపిక్ మారుస్తూ అక్షయ్ వైపు చూసి, అక్షయ్, ఈస్ట్ సైడ్ ల్యాండ్లో ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం ఫారిన్ నుండి వచ్చిన ఒక ఇన్వెస్టర్ అని విన్నాను. అతనికి దాత్రికి సంబంధం ఉందని కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది. అది నిజమేనా అని అడిగింది. కేవలం తనను పెళ్లి చేసుకోవడం వల్లే దాత్రి అక్షయ్పై ద్వేషం పెంచుకొని ఇలాంటి ప్రయత్నాలకు పాల్పడుతోందని రాజేశ్వరి చెప్పడంతో నిజంగానే ఒక రకంగా అక్షయ్కి వచ్చిన నష్టానికి తానే కారణమని ఫీల్ అయింది స్నేహ. అది అర్థం చేసుకున్న అక్షయ్, నువ్వు ఏదేదో ఊహించుకొని అనవసరంగా ఆలోచించకు. అసలు ఆ దాత్రి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు. కానీ స్నేహ కంగారు పడకుండా ఉండలేకపోయింది. మనం ఈ ప్రాజెక్ట్ని రీస్టార్ట్ చేయడానికి మనకు మరో దారి లేదా అని అడిగింది. ఆమెలో ఉన్న గిల్టీ ఫీలింగ్ వల్లనే స్నేహ పదే పదే దాని గురించి ఆలోచిస్తుందని అనుకున్న అక్షయ్ ఆమె తలపై చేవేసి నిమిరి, నువ్వు దీని గురించి ఆలోచించద్దని చెప్పాను కదా, నేను చూసుకుంటాను
అని అన్నాడు. దాంతో స్నేహ చిన్నగా తల ఊపి, నిజం చెప్పాలంటే ధాత్రికి పీటల మీద పెళ్ళి ఆగిపోయింది. అందుకే ఆమె ఇప్పుడు ద్వేషంతో రగిలిపోతూ ఉంది. ఆమె పరిస్థితికి నాకు చాలా బాధగా ఉంది. నా వల్లే ఆమె ఇలా అయిందని అనిపిస్తోంది అని తన మనసులో ఉన్న అనుమానాన్ని అక్షిత చెప్పింది. ఆమె ఎన్నిసార్లు చెప్పినా పదే పదే ధాత్రి గురించి ఆలోచిస్తూ ఉండడంతో అక్షయ్ చిన్నగా ఆమె ముక్కు మీద తట్టి, నువ్వు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? నీకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. అయినా ఆమె నువ్వు అనుకున్నంత గొప్ప వ్యక్తి ఏమీ కాదు అని అన్నాడు. ఆ మాట విని స్నేహ సన్నగా తనవి తలూపింది. సరే, ఇక దాని గురించి వదిలే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను కూడా పడుకుంటాను అని చెప్పి వెళ్ళి అలసిపోయినట్లుగా బెడ్పై పడుకున్నాడు. స్నేహ కూడా వెళ్ళి కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తోంది. కాసేపటికి తన పక్కనే ఉన్న అక్షయ్ పైకి లేవడం ఆమె స్పష్టంగా తెలిసింది. అయినా కళ్ళు తెరవకుండా అలాగే పడుకొని ఉంది. అక్షయ్ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణమైన ఇన్వెస్టర్ వెనుక ఉంది ధాత్రి అని తెలుసుకున్న స్నేహ ఏం చేయబోతోంది? రాజేశ్వరి స్నేహాల మధ్య జరిగిన ఈ గొడవ ఏ మలుపులు తీసుకోబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.